ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒక్కడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు, అలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు, నా మహిమ అందరూ చూస్తారు, సర్వ శరీరులు అందరూ చూస్తారు. ఎవరి గురించి ఉద్దేశించినటువంటి మాటలు? యూదా ప్రజల గురించి ఉద్దేశించినటువంటి మాటలు. 1వ వచనంలో, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమైను, ఆమె దోష రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 అంతలు పొందెను, సమాచారం ఆమెకు ప్రకటించుడి. యెషయా భక్తుడి ద్వారాగా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏమని సెలవిస్తూ ఉన్నాడు? యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. యెరూషలేములో ఉన్నటువంటి జనాంగము, యూదా ప్రజలతో ప్రేమగా మాట్లాడుడి, ఓదార్చండి, బలపరచండి, ప్రకటించండి అని యెషయా భక్తుడి ద్వారాగా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. ఎందుకని ఇలాగా పరిస్థితి చోటు చేసుకుందండి? ఎందుకు అనంటే, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి 2 అంతలు శిక్షగా ఉన్నటువంటి జీవితము మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము, దేవునికి తిరుగుబాటు కలిగినటువంటి జీవితము, బబులోను చెరలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాంటి చెర కలిగినటువంటి శిక్ష అనుభవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. 2 అంతల అనుభవము కలిగినటువంటి వారుగా ఉన్నారు. శిక్షను 2 అంతలుగా వారు తీసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు శిక్ష విడుదలవుతూ వచ్చింది. శిక్ష నుంచి వారికి విముక్తి కలుగుతూ వచ్చింది. ప్రేమతో మాట్లాడండి, జాలితో మాట్లాడండి, ఓదార్చండి, నా బిడ్డలను ఓదార్చండి. యెరూషలేములో ఉన్నటువంటి నివాసులతో ప్రేమతో మాట్లాడండి, వారితో ఓదార్పు కలిగినటువంటి మాటలను మాట్లాడండి. తిరిగి ఇప్పుడు మహిమ వస్తుంది, మహిమ వస్తుంది. కోల్పోయినటువంటి నా మహిమ ఇప్పుడు తిరిగి వస్తుంది. సర్వ శరీరులు అందరూ చూస్తారు, యోధా ప్రజలందరూ చూస్తారు, అన్ని జనులు చూస్తారు. ప్రతి ఒక్కరూ దేవుడు తన బిడ్డలను ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడో, చెర నుంచి, బానిసత్వం నుంచి, ఆ యొక్క కష్టాల నుంచి, దుఃఖము నుంచి, నిట్టూర్పు నుంచి దేవుడు తన ప్రజలను ఏ విధంగా విడిపిస్తూ వచ్చినాడో అన్ని జనులు చూస్తారు. అలాగా రక్షించబడినటువంటి వారు కూడా, మా దేవుడు గొప్పవాడు, మేము ఎలాగా ఎంత పాపము చేసినా సరే, శిక్షను అనుభవిస్తున్నా సరే, దేవుడు మమ్మల్ని విడిపిస్తూ వచ్చినాడు అని దేవుని మహిమ పరిచేటువంటి వారుగా, దేవుని యొక్క మహిమ చూసేటువంటి వారుగా ఉంటున్నారు. ఆ రోజుల్లో కూడా, ఏలీ కాలంలో కూడా వారి యొక్క కుమారులు వారి యొక్క జీవితాన్ని బట్టి దేవుని మందిరము దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీలతో ఎంతగానో వారు వ్యభిచారం చేస్తూ వచ్చినారు, శయనిస్తూ వచ్చినారు. కారణము వారి యొక్క అవిధేయత. తండ్రి ఎంతగానో చెబుతూ వచ్చినాడు, వినలేనటువంటి వారుగా ఉన్నారు. తద్వారాగా ఆ కీడు ఆ ప్రజల మీదకి వచ్చినటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాము. ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు ఆ ఫిలిష్తీయుల ముందు నిలవలేకపోతూ వచ్చినారు, యుద్ధంలో ఓడిపోతూ వచ్చినారు, మందసము పట్టబడుతూ వచ్చింది, ఏలీ కుమారులు చనిపోతూ వచ్చినారు. కారణము చేసినటువంటి పాపాన్ని బట్టి ఎంతగానో శిక్షను అనుభవించినటువంటి వారుగా ఉన్నారు. అది తర్వాత సంగతి అయితే, కానీ దేవుని యొక్క మందసము వారు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయినటువంటి వారుగా ఉన్నారు, ఫిలిష్తీయుల ముందు నిలవలేకలేనటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క మందసము పట్టబడుతూ వచ్చింది, చెరలోనికి వెళ్ళిపోయినటువంటిదిగా ఉన్నది. దేవుని ప్రభావం ఇజ్రాయేలులో నుంచి, దేవుని మహిమ ఇజ్రాయేల్ ప్రజల నుంచి వెళ్ళిపోతూ వచ్చింది. దేవుని ప్రభావము, దేవుని మందసం ఎప్పుడైతే పట్టబడుతూ వచ్చిందో, వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి యొక్క తిరుగుబాటును బట్టి, వారి యొక్క పాప స్థితిని బట్టి, ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు చేసినటువంటి పాప స్థితిని బట్టి మందసము పట్టబడుతూ వచ్చింది. దేవుని యొక్క మహిమ పోతూ వచ్చింది, ప్రభావం పోతూ వచ్చింది ఇజ్రాయేలులో నుంచి. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా అదే కారణముగా చూస్తూ ఉన్నాం, అదే పరిస్థితి కలిగినటువంటి జీవితం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలలో, అలాగే యూదా ప్రజలలో వారు చేసినటువంటి పాపాన్ని బట్టి, వారు చేసినటువంటి అవిధేయతను బట్టి 2 అంతలు శిక్ష కలిగినటువంటి జీవితము జీవించినారు. ఇప్పుడు వారికి విముక్తి వచ్చింది, విడుదల వచ్చింది. నేను నా ప్రజలను ఇలాగా మహిమతో నింపాలని చూస్తూ ఉన్నాను.
వారు మహిమను చూసేటువంటి వారుగా ఉంటారు. వారు నా ప్రజలు, వారు నా బిడ్డలు అని దేవుడు వారిని ఓదార్చండి, ప్రేమతో వారితో మాట్లాడండి అని మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాగా దేవుని మహిమ ఎప్పుడు కోల్పోతామండి? మనం ఎప్పుడైతే పాపము చేస్తామో, ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తామో, ఎప్పుడైతే అవిధేయతతో జీవిస్తూ ఉంటామో దేవుని మహిమ కోల్పోతూ ఉంటాం. ఎప్పుడైతే మళ్ళీ పశ్చాత్తాపపడతామో, పాపక్షమాపణ కలిగినటువంటి జీవితంతో జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని అడుగుజాడలోనికి వస్తామో అప్పుడు మరలా దేవుని యొక్క మహిమను చూస్తాం, దేవుని యొక్క ప్రభావంను చూస్తాం, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములను మనము చూసేటువంటి వారముగా ఉంటాం. అలాగా ఈరోజు ఉదయకాల సమయంలో కూడా దేవుడు తన యొక్క మహిమను మనకు కూడా కనపరచబోచున్నాడు. ఆయన మహిమ, ఆయన మనలను ఎందుకు సృజించినాడు? ఆయన మహిమ నిమిత్తమే మానవులను, సర్వ శరీరాలను ఎందుకు నిర్మించుకున్నాను, ఎందుకు సృజించుకున్నాను అని అంటే నా మహిమ నిమిత్తమే, నా కొరకు జీవించాలని, నా కొరకు ప్రయాసపడాలని, నా కొరకే బ్రతకాలని, నా మహిమ నిమిత్తమే జీవించాలని నేను వారిని ఏర్పాటు చేసుకున్నాను, వారిని నిర్మించుకున్నాను అని ఒకే ఒక్క కోణముతో, ఒకే ఒక్క ఉద్దేశముతో దేవుడు తన మానవాళిని భూమి మీదకి దేవుడు తీసుకుని వచ్చినాడు. కానీ మానవులు దేవుని మహిమను తొలగిపోయి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా మిగిలిపోతూ ఉన్నారు. దేవుని మహిమకరముగా జీవించవలసినటువంటి బిడ్డలు, దేవునిని సంతోషపెట్టవలసినటువంటి బిడ్డలు, దేవుని ఆనందపరచవలసినటువంటి బిడ్డలు అలాగా వ్యతిరేకంగా జీవించడాన్ని బట్టి, తిరుగుబాటు చేసేటువంటి జీవితాన్ని బట్టి, పాపము కలిగినటువంటి జీవితాన్ని బట్టి దేవుని యొక్క మహిమను కోల్పోతున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ యూదా ప్రజలు దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. యూదా ప్రజలు అనేక రకాలుగా ప్రశ్నించేటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. తిరిగి ఆ ప్రశ్నలన్నిటికీ దేవుడు సమాధానముతో వారికి అలాగా అనేకమైనటువంటి గూఢాంశాలతో కూడినటువంటి మాటలు వారికి వివరిస్తూ వచ్చినాడు. అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగినటువంటి జీవితాలతో ఉన్నారు, సందేహాలతో. ఆయన మాట ఎంత మాత్రమునో అది నెరవేర్చబడకుండా ఉండదు, నెరవేర్చబడుతుంది. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు మన దేవుడు. వారు దేవుని గురించి వాళ్ళ హృదయంలో అనేకమైనటువంటి ప్రశ్నలు, అలాంటి ప్రశ్నల్లో వాళ్ళు ఉన్నటువంటి వారి యొక్క తలంపులు, వాళ్ళ ఆలోచనలు కలిగినటువంటి దేవుడు వాటన్నిటినీ ఇక్కడ యేషయా భక్తుడు ఎంతగానో చక్కగా వివరిస్తూ వచ్చినాడు. దేవునికి జ్ఞానము నేర్పినటువంటి వాడు ఎవడు అనేది మనము చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి ప్రశ్నలకు అలాగా దేవుడు అనేక రకాలుగా దేవుడు సమాధానము కలిగినటువంటి దేవుడుగా, జవాబు ఇస్తున్నటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాం. తన ప్రజల కోసము, తన బిడ్డల కోసము వారిని విడిపించడానికి వారు ఇప్పుడు దాకా శిక్షణ అనుభవిస్తూ వచ్చినారు. ఇకనైనా దేవుని మహిమ చూసేటువంటి వారుగా, దేవుని అడుగు జాడలో నడిచేటువంటి వారుగా, దేవుని బలంను పొందుకున్నటువంటి వారుగా, విగ్రహారాధన వైపు చూడకుండా, బబులోను చెరకు వెళ్లకుండా దేవుని యొక్క అడుగు జాడలలో నడిచేటువంటి వారుగా ఉండాలని దేవుడు వారిని బలపరిచేటువంటి మాటలు, ప్రేమతో బుజ్జగించేటువంటి మాటలు, అలాగా ఓదార్పు కలిగినటువంటి మాటలతో ఇజ్రాయేల్ ప్రజలతో, యూదా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుని కొరకు ఎదురు చూసేటువంటి జీవితము కావాలి, దేవుని కోసము ప్రయాసపడేటువంటి జీవితము కోసము కావాలి, దేవుని బలాన్ని ఆశ్రయించేటువంటి వారుగా ఉండాలి, దేవుని మీదే ఆధారపడేటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క శరీరము మనము గడ్డి లాంటిది, ఆవిరి లాంటిది అని ఇక్కడ ఈ అధ్యాయంలో మనము చూస్తాం. కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచేటువంటిది. తను బాహువుతో గొర్రె పిల్లలను గొర్చి రొమ్మును ఆనించుకొని మేపును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవుడు తన ప్రజలను మెల్లగా నడిపించేటువంటి దేవుడు, తన బాహుబలముతో నడిపించేటువంటి దేవుడు, తనను ఎంతగానో ప్రజలను ఎంతగానో చేరదీసి ఓదార్చేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురు గారు కూడా గడ్డి లాంటి జీవితము, ఆవిరి లాంటి జీవితం అని సంబోధిస్తూ వచ్చినాడు. దేవుని వాక్యము నిత్యము నిలిచిపోయేటువంటిది, స్థిరము కలిగినటువంటిది. ఆయన మేపు గొర్రెలము, ఆయన వారము మనము. కాబట్టి తన పిల్లలను, తన యొక్క బిడ్డలను పాలిచ్చి వాటిని పెంచుతున్నటువంటి వాడుగా ఉన్నాడు, నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఇలాగా చూస్తూ ఉన్నాడు. నా ప్రజలతో ఇలాగ ప్రేమతో మాట్లాడండి, తిరిగి మహిమను చూసేటువంటి వారుగా ఉంటారు. ఇదంతా ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు ఎడల చేసేటువంటి కార్యాలు ప్రజలందరూ, సర్వశరీరులందరూ చూస్తారు. కోల్పోయినటువంటి వారి యొక్క అవిధేయతను బట్టి,
పాపాన్ని బట్టి, శాపాన్ని బట్టి వారు మహిమను కోల్పోతూ వచ్చినారు. శిక్ష వాళ్ళకు అలాగా పూర్తి అవుతూ వచ్చింది. ఇప్పుడు వారు దేవుని మహిమ చూస్తారు. ఇప్పుడు దేవుని యొక్క తగిన కాలములో వారిని బయటికి రప్పిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే వారి జీవితాలను మార్చుకున్నారో, పశ్చాత్తాపడుతూ వచ్చినారు, వారి బ్రతుకులను ఎలాగా దేవునికి అనుగుణంగా మార్చుకున్నారు, దేవుని మహిమను చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మనము కూడా దేవుని మహిమను చూడాలని, మన యొక్క పాపముతో, తిరుగుబాటుతో, అవిధేయతతో దేవుని యొక్క మహిమను కోల్పోతామే తప్ప దేవుని మహిమను పొందలేము. దేవుని మహిమ కర్మగా జీవించలేనటువంటి వారముగా ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇంకా దేవుని మహిమలో మనము జీవించలేకపోతూ ఉన్నామా? దేవుని కార్యాల వైపు జీవించలేనటువంటి వారముగా ఉన్నామా? దేవుడు మనల్ని ఎందుకు నిర్మించినాడు? తన ప్రాణము పెడుతూ వచ్చినాడు. తన యొక్క స్వరక్తం ఇచ్చి మనల్ని ఎందుకు సంపాదించుకున్నాడు అని అంటే, దేవుని మహిమ నిమిత్తమే, దేవుని కొరకే జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతమంది దేవునికి మహిమకరంగా జీవించకుండా ఈ లోకంలో యూదా ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తున్నారండి. వాక్యం పెట్టినటువంటి వారు అలాగ జీవించకూడదు, అలాగ 2 శిక్ష ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనలను మహిమతో నింపాలని, మహిమకరంగా జీవించాలని, దేవుని మహిమను చూడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అవిధేయతతో, తిరుగుబాటుతో ఉండి దేవుని మహిమను కోల్పోతూ ఉన్నావా? దేవుని సంతోషాన్ని కోల్పోతూ ఉన్నావా? దేవుని ఆనందాన్ని కోల్పోతూ ఉన్నావా? దేవుని యొక్క మహిమ తిరిగి రావాలంటే నువ్వు పశ్చాత్తాపపడాలా. మనందరము పశ్చాత్తాపపడాలా. మనందరము మారుమనసు పొందాలా. అప్పుడు దేవుని యొక్క మహిమను చూసేటువంటి వారముగా, దేవునికి మహిమకరంగా జీవించేటువంటి వారముగా ఉంటాము. దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. యూదా ప్రజలు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి ప్రభా మహిమను కోల్పోతూ వచ్చినారు. తిరిగి మహిమను ఇస్తూ వచ్చినారు ప్రభా. వారిని ఓదార్చుతూ వచ్చినారు. ప్రేమతో ప్రభా వారితో జాలిగా మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. మాతో కూడా ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. మేము కూడా యూదా ప్రజల వల్ల మహిమను కోల్పోతూ వచ్చినాము ప్రభా. తిరిగి మమ్మల్ని కూడా సమకూర్చండి. మేము మహిమకరముగా జీవించేటువంటి వారముగా, మీ మహిమ యొక్క తిరిగి తీసుకొచ్చేటువంటి వారముగా, ప్రేమతో జాలితో మాతో కూడా మాట్లాడి మమ్మల్ని సరిచేయమని, మా బ్రతుకులు మార్చుతురామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క జీవితము గడ్డి లాంటిది, ఆవిరి లాంటిది ప్రభా. ఇలాంటి జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుడు ప్రభా, ఇలాంటి జీవితాన్ని మార్చేటువంటి దేవుడు ప్రభా మీ బాహుబలముతో మాకు బలాన్ని ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. మీరు నడిపించాలని చూస్తూ ఉన్నారు. పాలిచ్చి పెంచాలని చూస్తూ ఉన్నారు ప్రభా. ఇలాంటి ప్రభా గుడార్థమైనటువంటి వాక్య లోతులు మేము వెళ్ళటానికి, మీ చేత ప్రభా నడిపించబడటానికి, మీ చేత ప్రభా అడుగు జాడలో ఉండటానికి మాకు బలమును, శక్తిని ప్రభా, మీ యొక్క మహిమను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా మా యొక్క జీవితాలను మార్చి మీకు మహిమకరంగా జీవించే వారముగా, మీ మహిమను చూసేటువంటి వారుగా మమ్మల్ని సిద్ధపరిచి నడుపుతున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.